మీరు ఎందుకు అక్కడ అంటే ఉద్యమంలో ఉన్న కాలంలో మరి కగార్ ఆపరేషన్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేక జనజీవన స్రవంతిలో కలుస్తున్నారా, లేకుంటే మీ అంటే ఇప్పటికే ఆశన్న మరోవైపున చూసినట్టయితే వేణుగోపాల్ లొంగిపోయారు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చారు? మొట్టమొదట మీ అందరికీ నా వల్లాల్ సలాం. అయితే నేను మీ ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటికి రావడం జరిగింది. దాంతోపాటు కగార్ ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన స్రవంతులకు రండి అనేది పిలిపించారు. అట్లాగే రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మానవములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో పట కగార్ ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనున్నా 1980 ఏప్రిల్ లోపల నేను రిక్రూట్ అయిన పార్టీ లోపలికి. అంటే గత 45 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను.